వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏచిన డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే మీరు మెసేజ్ చేయొచ్చనమాట. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్‌ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చెక్ కూడా అయితే చేయండి. ఇక వెంట వెళ్ళాం బ్రదర్. మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు ఆర్ఆర్‌బీ గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే రావాల్సి ఉంటే అది పెండింగ్‌లో అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. అండ్ ఈ నోటిఫికేషన్ కోసం ఎవరైతే వెయిటింగ్ చేస్తా ఉన్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు అన్ని నోటిఫికేషన్ వచ్చాయి. టెక్నీషియన్ అని, ఏఎల్‌పీ అని అండ్ పారామెడికల్‌లు అండ్ ఇంకా జేఈఈ ఇట్లా వివిధ రకాలైన పోస్టులు అయితే వచ్చాయి గానీ, మనకు రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే రాలేదు. బట్ ప్రెజెంట్ వచ్చేసి మనకు నోటిఫికేషన్ అప్డేట్ అయితే వచ్చింది. బట్ ప్రెజెంట్ వచ్చేసి వైరల్ అవుతుంది ఆ నోటీస్ అనేది. ఇంకా మనకు అఫీషియల్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. మాక్సిమం అఫీషియల్ అవుతుందది. అండ్ ఇప్పుడు వీడియోలో వచ్చేసి ఎన్ని పోస్టులు మనకు భర్తీ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ క్వాలిఫికేషన్ ఏంటి? అండ్ నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి అవకాశం ఉందనేది ప్రతిది మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ చేస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్. అండ్ మీకు ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక్క లైక్ చేసినట్లయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్‌గా అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేస్తారనుకుంటున్నాను. ఇక వెంట వెళ్దాం బ్రదర్. మనకు రైల్వే డిపార్ట్మెంట్ చేసినటువంటి ఇది ప్రెజెంట్ ఇంటర్నల్ నోటీస్ అయితే అనుకోండి. ప్రెజెంట్ వైరల్ అవుతా ఉంది. ఇంకా అఫీషియల్‌గా అయితే రాలేదు. అంటే మనకు వెబ్‌సైట్‌లో అయితే పెట్టలేదు. మనకి ఎప్పుడు వచ్చిందంటే డేట్ వచ్చేసి మనకు డిసెంబర్ 18, 2024 నిన్నైతే వచ్చింది. హెడ్ క్వార్టర్స్ ఆఫీసు ఇక్కడ మనకు ముంబై నుంచి అనమాట. వెస్టర్న్ రైల్వేస్ నుంచి. అయితే బ్రదర్ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే సబ్జెక్ట్ వచ్చేసి ప్లేస్‌మెంట్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ ఇండెంట్ ఆఫ్ లెవెల్ 1 పోస్ట్ అని మనకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి లెవెల్ 1 అంటే మనకు ఆర్ఆర్‌బీ గ్రూప్ డి అనమాట. అండ్ అదేవిధంగా మనకు డిసెంబర్ 17వ తేదీ అంటే మనకు మొన్న ఇంటర్నల్ నోటీస్ అయితే ఒకటి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు కాన్ఫిడెన్షియల్ అని మీరు చూసినట్టయితే ఇది ఇంటర్నల్ నోటీసు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దీనిలో కూడా మనకు సబ్జెక్ట్ అయితే ఉంది. బోర్డ్స్ అప్రూవల్ టు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇండెంటెడ్ బై జోనల్ రైల్వేస్ ప్రొడక్షన్ యూనిట్స్ ఫర్ లెవెల్ 1 పోస్ట్స్ అయితే మనకు మెన్షన్ చేశారు. దీనిలో వచ్చేసిందంటే మనకు ఏప్రిల్ 10, 2024 ఇచ్చినటువంటి ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటికి అప్రూవల్ అయితే మనకు రావడం అయితే జరిగిందనమాట. ఎన్ని వేకెన్సీ రిలీజ్ చేస్తున్నారంటే అంటే ప్రజెంట్ ఎంత అప్రూవల్ వచ్చిందంటే కనుక 32,438 పోస్టులకు మనకు అప్రూవల్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ వీటిలోనే దేనికి మనకు అంటే వచ్చాయి అప్రూవల్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు పాయింట్స్ మ్యాన్ బి ట్రాఫిక్ అనమాట డిపార్ట్మెంట్ వచ్చేసి అండ్ 5,058 పోస్టులు ఉన్నాయి. అండ్ అసిస్టెంట్ ట్రాక్ మిషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు 799 అండ్ అసిస్టెంట్ బ్రిడ్జ్ 301 అండ్ ట్రాక్ మెయింటైనర్ 13,187 పోస్టులు అనమాట. అండ్ అసిస్టెంట్ పీవే 257 పోస్టులు అండ్ అసిస్టెంట్ 2,587 పోస్టులు అండ్ అదేవిధంగా అసిస్టెంట్ టీఆర్డి మనకు 1,381 పోస్టులు, అసిస్టెంట్ ఎస్ఎన్టీ 2,012 పోస్టులు అండ్ అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్ అనమాట 420 పోస్టులు. ఇక అదేవిధంగా అసిస్టెంట్ షెడ్ ఎలక్ట్రికల్ మనకు 950 పోస్టులు అండ్ అసిస్టెంట్ ఆపరేషన్స్ అనమాట ఎలక్ట్రికల్ ఇది కూడా 744 పోస్టులు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ 1041 పోస్టు అండ్ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్షాపు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అనమాట ఇది 624 పోస్టు అండ్ అదేవిధంగా అసిస్టెంట్ వర్క్షాపు మనకు లాస్ట్ అనమాట మెకానికల్ అండ్ 3,077 పోస్టులు అనమాట. ఓవరాల్గా చూసుకుంటే మనకు 32,438 పోస్టులకు మనకు ప్రజెంట్ అప్రూవల్ అయితే రావడం జరిగింది. ఈ పోస్ట్ అన్నీ కూడా మనకు ఈ ఖాళీలన్నీ కూడా మనకు ఎప్పుడు ఏప్రిల్ 10, 2024 తేదీన మనకు ఇన్ని ఖాళీలు అయితే ఉన్నాయి ఈ డిపార్ట్మెంట్స్ అని మనకు లెటర్ అయితే పంపించారు. అప్పుడు పంపించినటువంటి దానికి ఇప్పుడు ప్రజెంట్ అయితే అప్రూవల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు అప్రూవల్ అయితే వచ్చింది. ఎప్పుడు 17వ తేదీన డిసెంబరు. అయితే బ్రదర్ ప్రజెంట్ వచ్చేసి మన డిఫెన్స్ డారింగ్ యాప్లో వచ్చేసి ప్రజెంట్ రైల్వే గ్రూప్ డికి కోర్స్ అయితే పెట్టడం జరిగింది. ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అనమాట. మీకు మన డిఫెన్స్ డారింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే మీరు ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు ఆల్ ఆన్లైన్ కోర్సెస్ ఉంది కదా దాని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ ఫుల్ అప్డేటెడ్ కోర్సు అదేవిధంగా కింద వచ్చేసి ఆర్ఆర్బీ గ్రూప్ డి లెవెల్ 1 కోర్స్ అయితే ఉంది కదా ఇక్కడ మీకు కోర్స్ అయితే ఉంటుంది. వ్యూ డెమో మీద మీరైతే క్లిక్ అయితే చేసుకొని ఇక్కడ మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కరు కూడా డెమో వీడియోస్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంటెంట్ నచ్చితేనే మీకు కోర్స్ అయితే తీసుకోండి. ఒకవేళ మీకు కంటెంట్ నచ్చకపోతే మీరు కోర్స్ తీసుకోవద్దండి. అండ్ మీకు ఆర్ఆర్బీ గ్రూప్ డితో పాటు ఇక్కడ ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ 2025 నోటిఫికేషన్ కూడా కోర్స్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ ఇంకా మనకు ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేయలేదు కాబట్టి వాటి కూడా మీరు ప్రిపేర్ అవుతా అంటే కూడా ఇక్కడ కోర్స్ తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇక్కడ ప్రతిదీ మీకు కోర్సెస్ ఉంటాయి రైల్వే డిపార్ట్మెంట్కి అండ్ ఎస్ఎస్సి సంబంధించినటువంటి బోర్డుకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి
కోర్స్ అయితే తీసుకోండి. ప్రతి కోర్స్‌కి మీకు డెమో వీడియోస్ ఉంటాయి. డెమో వీడియో చూడండి. కంటెంట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. అయితే బ్రదర్ ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఏవైతే పోస్టులు ఉన్నాయో 32,438 పోస్టులు అనేది వీటిలోనే మనకు ఐటీకి సంబంధించినటువంటి 10th ప్లస్ ఐటీ కంపల్సరీ అయితే ఉండాలి. అండ్ అదేవిధంగా కొన్నిటికి 10th క్వాలిఫికేషన్‌తో కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ప్రజెంట్ వచ్చేసి మనకు 2024 సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు 75% అనేది 10th ప్లస్ ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులను 75% పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక రిమైనింగ్ 25% పోస్టులు వచ్చేసి కేవలం 10th ఉన్నటువంటి క్వాలిఫికేషన్ తోటి భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే 10th ప్లస్ ఐటీ చేసిన వాళ్ళకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఓన్లీ 10th ఉన్నటువంటి వాళ్ళకు కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఓన్లీ 25% వేకెన్సీలోనే మనం కాంపిటీషన్ అంటే జాబ్ కొట్టుకోవాలి. అండ్ ఇంకోటి ఎవరైతే ప్రజెంట్ ఐటీ చేయకపోతే కనుక మీరు ఐటీ అయితే చేసుకోండి. మనకు 2025 ఎండింగ్ కల్లా అండ్ 2026 ఫస్ట్ వల్ల మనకు నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మళ్ళీ సెకండ్ నోటిఫికేషన్ కూడా అప్పుడు లోపు మీరు కనీసం 1 ఇయర్ ఐటీ అయినా కంప్లీట్ చేసుకుంటే రైల్వే గ్రూప్ డీలో మీరు ఏదో ఒక నోటిఫికేషన్కి అయితే అంటే ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి అప్పుడు మీకు యూజ్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు అంటే వాటికైతే కొద్దిగా చూడండి ఒకసారి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి అయితే అవకాశం అయితే ఉందని చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒకటి షెడ్యూల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ఆర్ఆర్బీ నోడల్ చూసుకున్నట్టయితే జనవరి 3, 2025 మెన్షన్ చేశాడు ఆన్వర్డ్స్ అనమాట. అంటే మనకు 2025 జనవరి 3 కల్లా 3 కానీ లేకుంటే జనవరి 1st వీక్లో మనకు కంపల్సరీగా ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే కంపల్సరీ అయితే మనం చూస్తాము. కాబట్టి ఎవరైతే ఈ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మన డిఫెన్స్ డార్లింగ్ యాప్లో మీరు కోర్స్ తీసుకొని అక్కడ డెమో వీడియో చూడండి. కంటెంట్ నచ్చితే కోర్స్ తీసుకోండి. కంటెంట్ నచ్చకపోతే తీసుకోవద్దండి. తీసుకొని మీరు ఇప్పటి నుంచి బాగా ప్రిపేర్ అవ్వండి బ్రదర్. ఎందుకంటే ప్రజెంట్ అనేది ప్రతి జాబ్లో మీకు కాంపిటీషన్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను పోస్ట్ చేసి మీకు అక్కడ పిన్ చేసి పెట్టుంటాను. మీరు అది క్లిక్ చేసుకొని ఒకసారి చూసుకోండి. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మనకు అనెక్సర్ ఏ అని ఒకటైతే ఉంటుందన్నమాట. ఈ అనెక్సర్ ఏలో వచ్చేసి మనకు వేకెన్సీ అయితే మనకు డివైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు అంటే అసిస్టెంట్ ఎస్ఎన్టీ మనకు అదేవిధంగా మనకు యూనిట్స్ అనమాట. ఏ యూనిట్స్లో ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయనేది మీకు ఇక్కడ వేకెన్సీ అసెస్మెంట్ చూసుకున్నట్టే ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ వేకెన్సీ ఎన్ని భర్తీ చేస్తూ ఉన్నారు మొత్తం కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా మనకు అసిస్టెంట్ వర్క్షాపు, అసిస్టెంట్ బ్రిడ్జి అండ్ అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ ఇట్లా చాలా రకాలైనటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి మనకు కంపల్సరీగా 10th ప్లస్ ఐటీ చేసి ఉంటే కన్నా ఈ పోస్టులు ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీటికి మనం ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి మీకు చెప్పాల్సింది ఏంటంటే మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చే నోటిఫికేషన్ ఏదైతే ఉందో రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ మనకు 2025 జనవరి 1st వీక్ కల్లా మనం చూసే అవకాశం అయితే ఉందన్నమాట. మీరు ఇప్పటి నుంచి బాగా ప్రిపేర్ అయితే ఓకే. అండ్ మళ్ళీ చెప్తున్నాను మనకు ఈ సంవత్సరం అనేది వచ్చే నోటిఫికేషన్లోన 75% వేకెన్సీ అన్నీ కూడా 10th ప్లస్ ఐటీ క్వాలిఫికేషన్ తోటి భర్తీ చేస్తాడు. ఇక రిమైనింగ్ 25% వేకెన్సీ ఉన్నాయి కదా అవి కేవలం 10th క్వాలిఫికేషన్ తోటి భర్తీ చేస్తాడు. కాబట్టి 10th క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళకు కొద్దిగా అంటే మనకు కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది. మీరు ఎగ్జామ్లో హై స్కోర్ చేస్తేనే మీకు జాబ్ కొట్టే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కొద్దిగా చూసుకొని మీరైతే బాగా ప్రిపేర్ అవ్వండి బ్రదర్. మీరు ఇప్పటి నుంచి ఎంత ఫోకస్ పెడితే అంత అంటే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఎంత నెగ్లెక్ట్ చేస్తే మీకు జాబ్ మిస్ అవ్వడానికి అంత ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంతే బ్రదర్ కూడా మనకు ప్రజెంట్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఇంటర్నల్ నోటీస్ వచ్చేసి ఇవే అనమాట. మనకు ప్రజెంట్ అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. మీకు నోటీస్ కావాలంటే పీడిఎఫ్స్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టుంటాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.